బ్రేకింగ్ న్యూస్. హైడ్రాలో గన్మెన్గా ఉన్న కృష్ణ చైతన్య ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కృష్ణ చైతన్యకు డాక్టర్లు సర్జరీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఇంటెన్సివ్ న్యూరో క్రిటికల్ కేర్లో కృష్ణ చైతన్యకు చికిత్స అందిస్తున్నారు. 48 గంటలు కృష్ణ చైతన్య అబ్జర్వేషన్లో ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. హయత్ నగర్లో తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని కృష్ణ చైతన్య ఆత్మహత్య యత్నం చేశాడు. తల్లో చిన్న మెదడు వైపుకు బుల్లెట్ దూసుకెళ్లినట్లు గుర్తించిన డాక్టర్లు 3 గంటల పాటు శ్రమించి డాక్టర్లు సర్జరీ చేశారు. అయితే 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమంటున్నారు. కృష్ణ చైతన్య ఇంట్లో ఒక బుల్లెట్ను స్వాధీనం చేసుకుంది క్లూస్ టీమ్. విధులు ముగిసిన తర్వాత కృష్ణ చైతన్య రివాల్వర్ను డిపాజిట్ చేయకుండా తన వెంట తెచ్చుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడం కోసమే గన్ను తన వెంట తెచ్చుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కృష్ణ చైతన్య భార్య, కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. అయితే బెట్టింగ్ యాప్స్కు అలవాటు పడ్డ కృష్ణ చైతన్య ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు కృష్ణ చైతన్య ఆత్మహత్య యత్నానికి మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.